ఒక అతనైతే మనకి సవాల్ ఇచ్చి నిన్న నల్లు అటాచ్ చేసుకుంటా అంటే సరే అన్నారు. అందుకని చెప్పి ఈరోజు కూడా అడిగిన. ఇంకా అతనుండి ఈడేం పండిస్తావా, నువ్వు వండించినప్పటికీ నేను చూసినప్పటికీ పండించి కిలోలు కిలోలు నువ్వు అమ్మంగా నేను చూడంగా. అండ్ ఇంకో పెద్ద మాట ఏంటంటే నువ్వు పంట వండిస్తే నేను చెవు కోసుకుంటా అయితే అన్న. అది కూడా నేను ఒకటే రోజు వాళ్ళ వాటర్ యూజ్ చేసుకున్నా. వాటకు ముందు మనీళ్ళి అని అంటున్నాడు. అది ఉన్నది 100 ఎకరాల భూమి, దానికి రోజు నువ్వే నీళ్ళు ఇచ్చేటట్టు చెప్తున్నావురా నాయన. నువ్వు కాకపోతే ఏంది, మస్తు నల్లలు ఉన్నాయి, మస్తు నల్లలకి తెచ్చుకుంటా, లేకపోతే మా ఇంటికాడ ఉన్న నల్లతోనే మోసుకుంటా. సరేలే సవాలైతే విసిరినావు కదా, చూద్దాంలే చెవే కోసుకుంటావో ఇంకేమన్నా కోసుకుంటావో. కాదు నీ జాగనా నీ లెక్కనా, నా జాగలో నేను వేసుకుంటున్నా, నా జాగలో నేను వండించుకుంటున్నా. పంట పండితే పండని, పండకపోతే పండకపోని. మనుషులలో రోజు రోజుకి మానవత్వం చచ్చిపోతుంది, మరీ దిగజారిపోతున్నారు. అసలు అంత బల్ల గుద్దినట్టు నువ్వు పంట వండిస్తే నేను చెవు కోసుకుంటా అంటే అంత నమ్మకం ఉంది నేను అసలు ఇలా పండించాను అని చెప్పేసి. అయినా మీ ఎవరి గురించి నాకు అవసరం లేదు, నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తుంది, నాకు అంతే చాలు.